నేను నా దగ్గర అబ్బాయి సత్య పనిచేశారు, అసిస్టెంట్ డైరెక్టర్ సత్య పనిచేసేవాడు. ఆ సత్య కమిడియన్ చెప్పకూడదు అలాగా. నేను మీ ఇద్దరం మేము కథ డిస్కస్ చేస్తుంటే, పిల్ల జమీందారు కథ డిస్కస్ చేస్తుంటే వీడి మధ్యలో ఉండి నాన్ సింక్ రియాక్షన్స్ ఇస్తున్నాడు. ఏదో వెరివెరిగా చూస్తుంటాడు. ఏమిది అర్థం కాక చూస్తున్నావా, లేకపోతే వెటకారం అయిందా? కా సార్ బాగుంది, ఎందుకని ఇలా ఆలోచించారా నేను అలాగా అంటుండేవాడు. కొంచెం హైపర్గా ఉన్నాడా లేకపోతే కొంచెం తేడాగా ఉన్నాడా, బట్ ఐ లవ్ ద ఎక్స్ప్రెషన్స్. పెట్టుకునే దానికి అది కొంచెం ఫస్ట్లో ఇరిటేషన్గా అనిపించిన, పోయే కొద్ది ఏమైందంటే అది ఫన్ వెళ్తుండేది. సో వన్స్ పిల్ల జమీందారికి వచ్చిన తర్వాత సడన్గా ఒక 7 అదే మీరు అనేది 7 డ్రాఫ్ట్స్ ఉంటే కానీ హీరో అవ్వలేదని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా. మీరు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఒక 7 ఎదవలు ఉంటారు ఆ హీరో పక్కన. పిల్ల జమీందారు కదా ఎక్కడెక్కడ ఏదేదో ఊహించుకుంటారు. నో నాకు ఒక ప్రిన్స్ ఉంటే ఆ పక్కన ఒక 7 ఎదవలు ఉంటే, మీరు చిన్నప్పుడు నా డీటెయిల్ బుక్స్లో అన్నీ అవే కదా. సో ఆ 7 డ్రాఫ్ట్స్లో ఒక డ్రాఫ్ట్ మిస్ అయ్యాడు. ఇది మీకు చెప్పలేదు ఎప్పుడు? నాకు ఇప్పుడు చెప్పే వరకు తెలియట్లేదు ఇదే కదా. సో అందులో ఒకడు మిస్ అయ్యాడు. లాస్ట్ షూటింగ్ వెళ్ళిపోతున్న టైంలో ఒక అతను ఫోన్లో ఎత్తడం మానేశాడు. మన ఎత్తలేదని తెలుసు, గిరి పాప అతను షెడ్యూల్స్ బడి మిమిక్రీ గిరి మిస్ అయ్యాడు. సార్ అక్కడ దిగిపోయాము. ఇప్పుడు ఆ క్యారెక్టర్ సార్ మా కోడెట్ చంపేస్తున్నాడు. నాకు దూరంగా నిలబడి ఈ గొడవతో సంబంధం లేకుండా ఒక ఆనంద ప్రపంచంలో బతుకుతున్నప్పుడు కానీ సత్య ఒకసారి ఇట్లా అని చెప్పి చేస్తామంటే ఏం చేస్తారండి, బుల్షిట్ అని డైలాగ్ ఉంది, ఇతనికి అర్థం కావట్లేదు చెప్తుంటే చేయమంటే డౌట్ పడుతున్నాడంటే నొరగా ఉంటుంది. షిట్ అంటే అవతల హీరో మొహం మీద పడాలి అంటే నాని యాక్చువల్గా ఇతను బిహేవ్ చేసేదే నాని గారికి డౌట్ ఉండేది. నేను వీడు బుల్షిట్ అంటే ఇప్పుడు ఒరిజినల్గా నొరగిస్తున్నారా అన్నట్టు మొహం మీద ఊసేస్తారేమో అని నాని గారు కంగారు పడుతుంటే లేదు సార్ చూద్దాం ఉండండి అని చెప్పి ఆ బుల్షిట్ క్యారెక్టర్ ఫస్ట్ అలాంటి యాక్టర్ ఇప్పుడు స్టార్ కామెడీని అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టే కదండి దృష్టి పడుతుంది. మనలో ఏదో ఒకటి ఉంటే ఇండస్ట్రీ వదలదు సార్, ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చేసి మనల్ని ఇక్కడ తిప్పేస్తుంటది. సరే సార్, మొత్తానికి రేపు సినిమా రిలీజ్ అవుతుంది, ఆడియన్కి లాస్ట్ మాటగా ఏం చెప్పబోతున్నారు? ఆడియన్ ఇది మాటలు లేని సినిమాను, లేకపోతే మాటలు లేకుండా సినిమా ఎలా తీస్తారనో అలాంటి ఇవన్నీ పక్కన పెట్టి ఒక కొత్త మొబైల్ వస్తుంది, అందులో కొత్త యాప్ ఉంది, ఆ కొత్త యాప్తో బోల్డ్ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయంటే ఎంత ఎక్సైట్మెంట్తో వెళ్ళి సినిమా చూస్తావో అంత ఎక్సైట్మెంట్తో వెళ్ళి సినిమా చూడండి. సినిమాలో మాటలు అవసరపడలేదు అంతే తప్ప మాటలు లేవు సినిమా కాదు ఇది. మాటలు అవసరపడలేదు. నువ్వు కూడా పక్కన సినిమా చూస్తున్నప్పుడు మీరు మాట్లాడరు, ఎమోజీలు పంపిస్తున్నారు, చెప్పాక మీకు ఎలా ఉన్నావు ఇంక మాట ఉండదు. ఫోనే మాట్లాడడానికి ఇచ్చాం, ఫోన్ కాక దాంట్లో వాట్సాప్ టైప్ చేసుకోవడానికి వాట్సాప్ ఇచ్చాం. ఆ టైపింగ్ చేసే మూడు కూడా లేదు. కంగ్రాచులేషన్స్ 3 బొకేలు, అర్థమవుతుందిగా. అలాగే ఒక మెసేజ్ పంపించాం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి, దానికి ఒక హార్ట్ సింబల్. అంటే నేను కూడా అండి అంటే ఇవి సేమ్ టు మీ మాటలు వస్తున్నావు కదా ఎలా ట్రైలర్ ఎలా ఉంది 3 డన్లు. సో దీనికి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు సినిమా అంతకంటే 70mm పెద్ద క్యాన్వాస్ మీద 120 లెన్స్ వేసి నేను అంత చక్కగా చూపిస్తుంటే ఆ ఎక్స్ప్రెషన్లోనే బోల్డ్ అని చెప్పచ్చు కదా.